అందుకే మనం ఓడిపోయాం. జగన్ సంచలన కామెంట్స్. ఎన్నికల ఫలితాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ ప్రజాప్రతినిధులందరినీ అదే బాటలో నడవమని స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఎదుర్కొనే సత్తా ఉందనే బొత్సను అభ్యర్థిగా ఖరారు చేశామని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పాటు నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదని జగన్ వ్యాఖ్యానించారు. 600కు పైగా స్థానాల్లో మనం గెలిస్తే టీడీపీ వాళ్ళు కేవలం 200కు పైగా స్థానాల్లో గెలిచారని వివరించారు. వారికి మనకు దాదాపుగా 387 స్థానాల తేడా ఉందని చెప్పుకొచ్చారు. గెలిచిన వాళ్ళంతా మన పార్టీ గుర్తు జెండా పైన గెలిచారన్నారు. అలాంటి పరిస్థితుల్లో మెజారిటీ లేనప్పుడు ఎవరైనా పోటీ పెట్టకూడదని పేర్కొన్నారు. జగన్ ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఉంటే, వాళ్లకు అక్కడ మెజారిటీ ఉండి ఉంటే మనం పోటీ కూడా పెట్టి ఉండేవాళ్ళం కాదని చెప్పుకొచ్చారు. మన పార్టీ తరఫున గెలిచిన వాళ్లకు ఫోన్లు చేసి ప్రలోభ పెడుతున్నామని చెప్పారు. మనుషులను పంపించి మరీ మీకు 5 లక్షలు 10 లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నామని వివరించారు. తన జీవితంలో విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయమే చేశానని జగన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నేను, అమ్మ తప్ప ఎవరూ లేరు అన్నారు జగన్. మా ఇద్దరమే బయటికి వచ్చామని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాం. నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామని అడిగితే నాతో పాటు రావాలంటే రాజీనామా చేసి రావాలని చెప్పానని వెల్లడించారు. 2014 ఎన్నికల్లో మనం ఓడిపోయామని గుర్తు చేసుకున్నారు జగన్. చేయలేనిది, జరగనిది చెప్పడానికి మీ జగన్ ఎప్పటికీ ఇష్టపడడు అన్నారు. అబద్ధం చెప్పనందున ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నామని వివరించారు. మొన్న ఎన్నికల్లో ఓ 10% ప్రజలు చంద్రబాబు మాట నమ్మారని అన్నారు. ఈ మోసపు ప్రచారంతో ఓ 10% ప్రజలు మన దగ్గర నుంచి దూరమయ్యారని జగన్ చెప్పుకొచ్చారు. జగన్ పలావ్, బిర్యానీ లాంటివి పెట్టడు. జగన్కి పట్టెడు అన్నం పెట్టడం మాత్రమే తెలుసు. కానీ చంద్రబాబు బిర్యానీలు పెడతాం, పలావులు పెడతాం, మీ విస్తట్లో వడ్డించుతామని చెప్పి నమ్మించుకొని ఓటేయించుకున్నాడు. పలావు పోయింది, బిర్యానీ పోయింది, చివరకు ప్రజలు పస్తులు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ విశ్లేషించారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టి మా బాధ్యతను మరింతగా పెంచాల్సిన నైతిక విలువ ప్రజలపైన ఉందని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి.